12వ వార్షికోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూన్ 7 నుండి జూన్ 10 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి చక్కెర వ్యాధికి చుక్కల మందు. ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉంటారో వారికి ట్రీట్మెంట్లో భాగంగా చుక్కల మందును కనుగొంటూ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా చేసిన పరిశోధన వార్తల్లోకి వచ్చింది. కామన్గా షుగర్తో బాధపడేవారు ఎవరైతే ఉంటారో, డయాబెటిక్ పేషెంట్స్ అంటాం కదా, సో వారు రకరకాల మెడిసిన్స్ని తీసుకోవడం మనం చూస్తూ ఉంటాము. గ్లైక్లజైడ్ కానివ్వండి, గ్లిమిప్రైడ్ కానివ్వండి, ఇటువంటివి. అండ్ కొంత ఇక మరీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు ఇన్సులిన్ డోస్ని కూడా తీసుకుంటారు ఇంజెక్షన్ రూపంలో. వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా చుక్కల మందును కనుగొంటూ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఈరోజు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓరల్ ఇన్సులిన్స్ని అభివృద్ధి చేశారు. ఓరల్ ఇన్సులిన్స్ డ్రాప్స్ని అభివృద్ధి చేయడం జరిగింది ప్రత్యేకంగా. ఇటీవల చక్కెర వ్యాధి లేదా డయాబెటిక్ పేషెంట్స్కి ట్రీట్మెంట్లో భాగంగా ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు. సో ఇక్కడ చూడండి, మధుమేహానికి గురైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు గుచ్చుకుంటూనే ఉంటారు. ఆ బాధ చెప్పుకోలేనిది ఇంజెక్షన్ల సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చుక్కల మందును అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాస్తవానికి ఇన్సులిన్ అణువులు పెద్దగా ఉండడం వల్ల రక్తంలో ప్రవహించలేవు. అందుకే శాస్త్రవేత్తలు చేప ఉప ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, చేపలకు సంబంధించి ఉప ఉత్పత్తుల నుంచి తయారు చేసిన సెల్ పెనెట్రేటింగ్ పెప్టైడ్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ అనుసంధానించారు దాంతో. సో దీని ద్వారా ఈజీగా ఆ చుక్కల ద్వారా ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో పెనెట్రేట్ అవుతుంది, బ్లడ్లో కలుస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటాయో మనం చాలా వరకు డిస్కస్ చేస్తున్నాం. ప్యారెట్ ఫీవర్ అని చెప్పేసి యూరప్ కాంటినెంట్ని అతలకుతలం చేసింది. అలా భారతదేశంలో కూడా చాలా వరకు మనం ఎంపాక్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో టమాటో ఫ్లూ కానివ్వండి, రకరకాల వ్యాధులు కరోనా తర్వాత వార్తలు వచ్చినాయి. ఇక్కడ ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల అంటార్కిటిక్లో కూడా మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది అని కూడా మనం డిస్కస్ చేశాము. సో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. టెడ్రస్ అదనం గారు డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. WHO అధికారికంగా ధృవీకరించిన మొట్టమొదటి బర్డ్ ఫ్లూ మరణం అనేది, H5N1 మరణం అనేది మెక్సికోలో నమోదైందంట. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మెక్సికోలో బర్డ్ ఫ్లూ వల్ల, H5N1 వల్ల ప్రపంచంలోనే మొదటి మరణం సంభవించింది. ఈ మరణం H5N1 వైరస్ వ్యాప్తిపై ఆందోళన పెంచిందంట. పక్షుల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం మరింత వార్తల్లోకి వచ్చింది. అండ్ సౌర విద్యుత్తో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్కు ప్రత్యేక అడాప్టర్ను అభివృద్ధి చేస్తూ AIIT శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారంటే IIT జోధ్పూర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వార్తల్లోకి వచ్చింది. IIT ఏంటి, వాళ్ళ ఇన్నోవేషన్ ఏంటో సరిపోతుంది. సౌర విద్యుత్ సాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి జోధ్పూర్లోని IIT పరిశోధకులు ఒక ప్రత్యేక అడాప్టర్ను అభివృద్ధి చేశారంట. దీని ధర ₹1000 లోపే ఉంటుందని వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎవరు అభివృద్ధి చేశారు, ఏంటి ఆ పరిశోధన. ఎనఫ్.
నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ వారు సృష్టించిన కృత్రిమ గుండె హృదయంత్ర అని చెప్పేసి మనం చాలాసార్లు లాస్ట్ 1.5 year నుండి డిస్కస్ చేస్తున్నాం. ఐఐటి కాన్పూర్ వారు మానవుడికి గుండె సమస్యలకు అడ్డుకట్ట వేసే హృదయంత్ర ఆర్టిఫిషియల్ హార్ట్ని తయారు చేసిందని. ఇప్పుడు ఈ హార్ట్కి సంబంధించి ఎనిమల్ ట్రయల్ ఫేజ్ నడుస్తుందట. ఎనిమల్ ట్రయల్ అంటే ఏంటంటే ఈ హార్ట్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి ముందుగా ఎనిమల్స్ ఏవైతే ఉంటే ఎనిమల్ స్టడీస్ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారంట. అది ఈరోజు వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అఫోర్డబుల్ ఆర్టిఫిషియల్ హార్ట్ మేడ్ ఫ్రమ్ టైటానియం నుండి అభివృద్ధి చేసిన కృత్రిమ గుండె. దీన్ని హృదయంత్ర అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం పేరు. లేదంటే దీన్ని లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ అని కూడా పిలవడం జరుగుతుంది. లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్గా ఇటీవల హృదయంత్ర పేరుతో కృత్రిమ గుండెను సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి కాన్పూర్. అండ్ చాంగే 6 తిరుగు ప్రయాణమైంది. చాంగే 6 అంటే లూనార్, చంద్రుడి పైన చైనా చేసిన పరిశోధన. చంద్రుడికి సంబంధించి ఆవలి వైపు ఉన్న శాంపుల్స్ ఏవైతే ఉంటాయో చంద్రుడి ఉపరితలం పోయి ఉండే శాంపుల్స్ని కలెక్ట్ చేసేసి భూమిపైకి తిరిగి వస్తోంది ప్రయాణ దశలో చాంగే 6 అని చెప్పేసి ఈరోజు వార్తాపత్రికలు మనం చూసాం. ఎగ్జామినేషన్ అడగవచ్చు, చాంగే 6 ఎవరికి సంబంధించి, ఏ దేశానికి సంబంధించిన పరిశోధన అంటే చైనా. దేనిపైన పరిశోధన అంటే చంద్రుడు. సో ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసిన సంస్థ కాలోనీ. ఈ సంస్థ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక లిస్ట్ టాప్ 100 జాబితా అనేది వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే కృత్రిమ మేధస్సులో వినూత్న ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీల జాబితాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా విడుదల చేసింది. WEF విడుదల చేసిన టెక్నాలజీ పయనీర్స్ 2024 జాబితాలో దేశంలోని 10 కంపెనీలు చోటు సంపాదించుకున్నాయంట. WEF రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరో టెక్నాలజీలో వినూత్నంగా ఆలోచించిన సంస్థలు ఉన్నాయంట. ఏ సంస్థలు అంటే నెక్స్ట్ వేవ్, నిరమై, పిక్సెల్ అండ్ సర్వం AI అండ్ యాంపియర్ అవర్, నెక్స్ట్ క్రాపిన్, హెల్త్ప్లిక్స్, ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీస్. ఇటువంటి సంస్థలు ఇందులో చోటు పొందినాయంట, భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు. నెక్స్ట్ పాతాళ గంగ బగబగ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విధంగా అండర్గ్రౌండ్ వాటర్ అనేది అంతరించిపోతుంది. ఇలా భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి అవి 2 to 3.5 degrees సెల్సియస్ మేర వేడెక్కుతున్నాయని చెబుతున్నారు. దీనివల్ల ఈ నీటి నాణ్యతకు ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి తోడు పర్యావరణ వ్యవస్థలకు ముప్పు ఏర్పడుతుందని వివరించారు. భూమిపై జీవం మనుగడకు ఈ భూగర్భ జలాలు చాలా కీలకమని జర్మనీ మరియు బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన చెప్తోంది. సెంట్రల్ రష్యా అండ్ ఉత్తర చైనా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ అమెరికాలోని అమెజాన్ వర్షాధార అడవుల్లో భూగర్భ జలాలు ఎక్కువగా వేడెక్కుతున్నాయంట. భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల వాటిపై ఆధారపడ్డ పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతోంది. వేసవి సమయంలో నదుల్లో ప్రవాహాలకు భూగర్భ జలాలే ఆధారం అంట. వేడి నీటిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండదు. అండ్ ఈ శతాబ్దం చివరి నాటికి నిర్దేశిత ప్రమాణాల కన్నా ఎక్కువగా వేడెక్కిన భూగర్భ జలాలు కలిగిన ప్రాంతాల్లో 60 కోట్ల మంది వరకు నివసించవచ్చు అంట. సో ఈ శతాబ్దం చివరి నాటికి 3 degrees మేర వేడెక్కడున్న భూగర్భ జలాలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ ప్రముఖ వ్యక్తి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు ఇటీవల గుండె సమస్యలతో మరణించడం జరిగింది. సో నిన్నటి రోజున మనం చూడడం జరిగింది. June 8 రోజున సో తను స్వర్గస్థులయ్యారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఇటీవల శస్త్రచికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం ది క్యాటలిస్ట్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ది క్యాటలిస్ట్ ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే, క్యాటలిస్ట్ పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే RNA అండ్ ద క్వెస్ట్ టు అన్లాక్ లైఫ్స్ డీపెస్ట్ సీక్రెట్స్ అనేది ఈ పుస్తకం యొక్క ట్యాగ్లైన్. అంటే సైన్స్ రిలేటెడ్ బుక్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే నోబెల్ పురస్కార గ్రహీత, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ బయోకెమిస్ట్ థామస్ చెక్స్ న్యూ బుక్. థామస్ చెక్ పేరు థామస్ చెక్ ఇటీవల ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరే ది క్యాటలిస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే చక్కెర వ్యాధికి చుక్కల మందు అనే అంశంతో ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఇటీవల మొట్టమొదటి బర్డ్ ఫ్లూ మరణం అనేది మెక్సికోలో నమోదైందంట.
అండ్ సౌర విద్యుత్తో ఈవీల ఛార్జింగ్కు ప్రత్యేక అడాప్టర్ అభివృద్ధి చేస్తూ జోధ్పూర్ ఐఐటి శాస్త్రవేత్తలు. అండ్ ఐఐటి కాన్పూర్ వారు అభివృద్ధి చేసిన హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండె ఎనిమల్ ట్రయల్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. అండ్ చాంగే 6 లూనార్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా చైనాకి సంబంధించి భూమికి తిరుగు ప్రయాణమైంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రీసెంట్గా రిలీజ్ చేసిన టెక్నాలజీ పయనీర్స్ 2024లో భారతదేశం నుండి చోటు పొందిన సంస్థలు. అండ్ పాతాళగంగ భగభగ అని చెప్పేసి ఈ శతాబ్దం చివరి నాటికి 3 డిగ్రీల మేర వేడెక్కున్న భూగర్భ జలాలని నివేదిక. అండ్ రామోజీరావు గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ది క్యాటలిస్ట్ ఆర్ఎన్ఏ అండ్ ద క్వెస్ట్ టు అన్లాక్ లైఫ్స్ డీపెస్ట్ సీక్రెట్స్ అనే ఒక పుస్తకం. ఎవరు ఆథర్ అంటే నోబెల్ పురస్కార గ్రహీత థామస్ చెక్కర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.